వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ స్థాయికి క్వాంటమ్ వ్యాలీ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు. (2026) ప్రారంభంలోని PSLV C62 ప్రయోగం ఇస్రో ప్రకటన. త్వరలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి. క్వాంటమ్ కంప్యూటింగ్ లో అమరావతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయని, నూతన సంవత్సరం తొలి నెలలోనే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పనిచేయడం ప్రారంభిస్తుందని మంత్రివర్గ సహచరులకు వివరించారు. సోమవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చ తర్వాత సీఎం చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి 2025ను ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ 2026లో అంతర్జాతీయ క్వాంటమ్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్లకు, క్వాంటమ్ ఫెయిర్లకు అమరావతి వేదికగా నిలుస్తుందని, ఆ దిశగా రాజధానిని సన్నద్ధం చేస్తామని అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి PSLV C62 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ప్రయోగాన్ని 2026 జనవరి 5న కానీ లేదా 10న నిర్వహించేందుకు సిద్ధం చేస్తోంది. ఈ నెల 26న EOS N1 అన్వేష్ ఉపగ్రహం షార్ కేంద్రానికి చేరుకుంది. క్లీన్ రూమ్ లో శాస్త్రవేత్తల పరీక్షలు నిర్వహించి రాకెట్ కు అనుసంధానం చేయనున్నారు. షార్లోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి PSLV ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ బిల్డింగ్ ఫిష్లో 4 దశల PSLV C62 రాకెట్ అనుసంధాన పనులు పూర్తి చేసి తుది విడత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాకెట్ అనుసంధానం తర్వాత ఫిష్ నుంచి MSTకి తరలించి అక్కడ ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ప్రయోగంలో EOS N1 అనే ఉపగ్రహాన్ని కక్షలోకి పంపబోతున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం త్వరలో ముగిసిపోతుందన్న సంకేతాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. శాంతి ఒప్పందం విషయంలో రెండు దేశాలు ఎన్నడూ లేనంత సమీపంలోకి వచ్చాయని తెలిపారు. ఆదివారం ఫ్లోరిడాలోని ఒక రిసార్ట్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ సమావేశమయ్యారు. దాదాపు 3 గంటల పాటు ఈ భేటీ జరగడం విశేషం. ప్రధానంగా ఉక్రెయిన్ రష్యా శాంతి ఒప్పందంతో పాటు ముగించడంపైనే వారు చర్చించినట్లు తెలుస్తోంది. జెలెన్స్కీతో అద్భుతమైన సంభాషణ జరిగిందని ట్రంప్ పేర్కొన్నారు. భేటీ అనంతరం జెలెన్స్కీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా అధినేత పుతిన్ శాంతిని కోరుకుంటున్నారని తాను భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. జెలెన్స్కీ నిజంగా ధైర్యవంతుడైన నాయకుడంటూ కొనియాడారు. మరోవైపు జెలెన్స్కీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఉక్రెయిన్పై రష్యా భీకర దాడికి దిగడం గమనార్హం. ఉక్రెయిన్లోని పలు నగరాలపై రష్యా సైన్యం దాడులకు పాల్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్లి తెలియజేశారు. అటువంటి వారికి విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సన్మాన పత్రంతో పాటు శాలువాతో సన్మానించారు. సోమవారం సాయంత్రం టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన ఉత్తమ కార్యకర్తల సన్మాన కార్యక్రమంలో ఉత్తమ కార్యకర్తలకు సన్మానం చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకంతోనే సంక్షేమం, అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. తొలి సంతకంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్, పింఛన్ల పెంపు, టైటిల్ డీడ్ వంటి వాటికి ఆమోదం తెలుపుతూ ప్రజల మన్ననలు పొందారన్నారు. ఒక గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు మన నియోజకవర్గం నుంచి 19 మందిని వాళ్ళు సెలెక్ట్ చేశారు. అయితే మనం చూస్తుంటే ఈ 1.5 yearsలో వినిపిస్తుందా వెనకాతల కార్యకర్తని మన పార్టీ ఆఫీస్ నుంచి సెలెక్ట్ చేసి వాళ్ళు 19 మందిని మనకు పంపించారు, మనకి గుర్తింపు ఇవ్వటానికి మనకు పంపించారు. అయితే మనం చూస్తుంటే నిజమైన ఉత్తమ కార్యకర్త ఎవరంటే మన ఒపోజిషన్లో మన తెలుగుదేశం జెండాని ఎగిరించిన వారు నిజమైన ఉత్తమైన కార్యకర్త అనేది మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే మనం చూస్తుంటే ఈ ఏడాది 1.5 yearsలో 1.5 సంవత్సరాల్లో మనం చేసిన పనులు ఎన్నెన్నో మంచి పనులు మనం చేసాం. మనం చేసిన పనులు మనం చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తొలి సంతకాలు అనేది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అయితే ఆ తొలి సంతకాల ద్వారా మనం DSC అవనియండి, పెన్షన్స్ అవనియండి, అన్నా క్యాంటీన్ అవనియండి, అలాగే మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానివ్వండి, ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా
తొలి పెన్షన్ అనేది తొలి సంతకం అనేది చేశాం. మనం చూస్తుంటే మన ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారిని గుర్తిస్తూ, మన వ్యవస్థాపక అధ్యక్షుడిని గుర్తిస్తూ అన్నా క్యాంటీన్లు 3వ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం పెట్టాం. అయితే ఆ ప్రభుత్వం వచ్చినాక అటువంటి అన్నం ఇచ్చే అన్నా క్యాంటీన్ను కూడా వాళ్ళు ఆపివేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ మనం అన్నా క్యాంటీన్ని తెరిచాం, గుర్తిస్తాం. అలాగే మనం చూస్తుంటే మనం సంక్షేమ అభివృద్ధి సమతుల్యంగా మన పార్టీ అధినేతలు ముందుకు తీసుకువెళ్తున్నారు. ముఖ్యంగా మనం కడప జిల్లా బద్వేలు పోరుమామిళ్ల బైపాస్ రోడ్డులో నాగల చెరువు పోరంబోకు స్థలంలో రాత్రికి రాత్రి విగ్రహాలు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి విగ్రహాలను తొలగించి రెవెన్యూ ఆఫీస్ కు తరలించారు. రెవెన్యూ కార్యాలయానికి తీసుకొచ్చి అమ్మవారి విగ్రహానికి తహసీల్దార్ ఉదయ భాస్కర్ రాజు పూజలు నిర్వహించారు. ఎటువంటి పర్మిషన్స్ లేకుండా చెరువు పోరంబోకు స్థలాలలో విగ్రహాలు ఏర్పాటు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్న రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగింపుకు నిరసనగా రాయచోటిలో రాజీనామాల పర్వం మొదలైంది. రాయచోటి పట్టణంలో 22వ వార్డు కౌన్సిలర్ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి పోలాశెట్టి దశరథరామిరెడ్డి, 5వ వార్డు కౌన్సిలర్ పొలవరెడ్డి విజయమ్మ రాజీనామా చేశారు. ఎప్పటికైనా ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకుని వెనకబడిన రాయచోటికి అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మరొకసారి తమ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని కూటమి ప్రభుత్వానికి కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు. మేము అపోహలు అనుకోవడం లేదు. మీరు దయ ఉంచి దీన్ని ఈ జిల్లాని ఇట్లే కొనసాగించాలని ప్రతి ఒక్క కార్మికుడు కానివ్వండి, ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ ఇన్ని ఆఫీసులు పడిన తర్వాత ఈ ఆఫీసులను తీసుకొని ఇంకొక చోటుకి వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయము. కాబట్టి దీనికి పోయిన ప్రభుత్వంలో మా శ్రీకాంత్ రెడ్డి గారు కూడా చాలా కృషి చేసినారు జిల్లా వచ్చేందుకు. ఆయన కష్టము ప్రతి ఒక్కరూ కూడా నిలబెడతారని, మీరు ఈ జిల్లాను మా రాజకీయ కక్షతో కాకుండా ప్రజల మీద మంచి ఉద్దేశంతో అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తారని మీకు దాని మీద మీ మనస్తాపం చెంది ఈరోజు మేమిద్దరం కూడా రాజీనామా చేసినాం. ఈ జిల్లా వచ్చేదానికి చాలా ప్రజల సహకారము, చాలా నిరాహారదీక్షలు ఇవన్నీ చేసిన దానివల్లనే ఆ రోజు కూడా ఇచ్చినారు. లేకపోతే ఆ రోజు కూడా మదనపల్లి ప్రబోధులు, రాజంపేట ప్రబోధులు ఉందాయి. రెండోంటి కూడా తీసుకోవాలని రాజంపేట వాసులు రాజంపేటకు అడిగినారు, మదనపల్లి వాసులు మదనపల్లికి కూడా అడిగినారు. అప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక అవగాహన చేసి ఎక్కడైతే భౌగోళికంగా బాగుంటుందో అని ఆ ఉద్దేశంతోనే ఆ రోజు మన రాయచోటి అన్ని ప్రాంతాలకు కూడా సెంటర్లో ఉందని చెప్పి రాయచోటిని ఇచ్చినారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము ఒక రాజకీయం కోసము మూడు ముక్కల ఆట మాదిరి 3 ముక్కలు చేసినారు. ఈ ఒక జిల్లాని ఎత్తి 3 జిల్లాలుగా చేస్తాను. కేవలం రాజకీయ లబ్ధి కోసం తప్పితే మా మీద దయ ఉంచి ముఖ్యమంత్రి గారు దయ ఉంచి మా మీద ఈ అన్నమయ్య జిల్లాను అన్నమయ్యగానే ఉంచాలని కోరుతున్నాం. నేను కూడా 50 రోజులు నిరాహారదీక్షకు 50 మందిని నిరాహారదీక్షకుంటామంటే 50 మందిని నిరాహారదీక్షకుంటాం. ఆల్రెడీ ఫండ్స్ వచ్చినాయి. కలెక్టర్ ఆఫీస్కి ఫండ్ వచ్చింది, R&B బంగ్లా కట్టినారు, DSP బంగ్లాకు అమౌంట్ వచ్చేసి ఈ బిల్లులు కూడా అయిపోయినాయి, అన్ని ఆఫీసులకు వచ్చినాయి, కలెక్టర్ బంగ్లా కూడా అయింది. ఇదంతా ప్రజాధనం కూడా ఈరోజు మా జిల్లాను తీసుకుపోయింది. హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధి పద్మావతి కాలనీలో ప్రమీల అనే మహిళా కానిస్టేబుల్ 3 అంతస్తుల బిల్డింగ్ నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ ప్రమీలకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. 2020 బ్యాచ్కి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమీల నాచారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది. ఉప్పల్ పద్మావతి కాలనీలోని అపార్ట్మెంట్లో ప్రమీల భర్త బాలాజీ నాయక్ 2 పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. కుటుంబ సమస్యల కారణంగా కానిస్టేబుల్ ప్రమీల తన నివాసం ఉంటున్న పద్మావతి కాలనీలోని అపార్ట్మెంట్ 3వ అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.
హుటాహుటిన ప్రమీలను ఉప్పల్లోని సిటీ న్యూరో హాస్పిటల్కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం ప్రమీల భర్త బాలాజీ నాయక్ సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా పొదిలిలో ఆర్యవైశ్యులు ఆందోళనకు దిగారు. ఆర్యవైశ్యులపై దాడిని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జీసీ సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. ఎరువుల వ్యాపారి యదాల కోటేశ్వరరావు ఆయన కుమారుడు అవినాష్ను పొదిలి ఎస్ఐ తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ర్యాలీలో ఆర్యవైశ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండల కేంద్రంలో పోలవరం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పోలవరం జిల్లా కేంద్రంగా చేసి జిల్లాను ప్రకటించాలని ఏకకంఠంతో ప్రజలందరూ పోలవరం బంద్ని నిర్వహించారు. స్వచ్ఛందంగా వర్తక వ్యాపారులు షాపులను మూసి సంఘీభావం తెలిపారు. మండలంలో ఉన్న పాఠశాలలు కూడా మూసివేసి విద్యార్థులు కూడా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి అధ్యక్షులు నాలం గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని పోలవరం జిల్లాగా ప్రకటించాలని, జిల్లా కేంద్రంగా పోలవరం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరాహార దీక్షలకు పోలవరం ప్రజలు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారు ఈ పోలవరం జిల్లా చేస్తారని చెప్పేసి ఆశ పెట్టిందే వీరు ఆల్రెడీ పోలవరం భూసేకరణలో చంద్రబాబు నాయుడు గారి టైంలోని, రాజశేఖర రెడ్డి గారి టైంలోని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలోని అందరూ కూడా జిల్లా చేస్తాం, మీ కళ్ళల్లో ఆనందం చూపిస్తాం, మీరందరూ ఎంతో త్యాగదనులు అని చెప్పేసి ప్రాజెక్టు కట్టిన తర్వాత కూడా మధ్యలో ఉండగా కూడా చెప్పిన పెద్ద మనుషులు ఈ రోజున మా పోలవరాన్ని తీసుకెళ్లి రంపచోడవరం జిల్లా చేసి జిల్లా కేంద్రంగా అక్కడ పోలవరం పేరు పెడతానని చెప్పి అనటం హాస్యాస్పదం. ఏలిన నాయకులకి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మా విన్నపం ఏంటంటే పోలవరం ప్రజల తరఫున మేము ఎన్నో త్యాగాలు చేస్తాం. మీ నోటితో మీరే అన్నారు 4 తపాలు మీరు భూములు ఇచ్చారు. మీ నుంచి కూడా ఈ పోలవరంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గము కూడా ఈ ప్రాజెక్టుని వ్యతిరేకించలేదు. మీరు ఎన్ని రకాలుగా ఎన్ని పనులు చేసుకున్నా, ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయకపోయినా ఏ ఒక్కరు కూడా నేటి వరకు మాట్లాడలేదు. అయితే జిల్లాల పునర్విభజనలో భాగంగా పోలవరం జిల్లాగా చేస్తామని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మాకు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నిలబెట్టుకునేటువంటి అవకాశం నేడు వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు కూడా దీన్ని కొంతమంది నాయకులు దీన్ని తప్పుదోవ పట్టించి అవకాశం లేని చోట రంపచోడవరాన్ని ఈ పోలవరం పేరుతోటి జిల్లా ఏర్పాటు చేసి ఈ ప్రజల్ని మరింతగా నష్టపోయేటట్లుగా ఈ ప్రజలు ఈ రాష్ట్రానికి చేసినటువంటి మా ఆక్రందనను వినవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజు పోలవరం పరిస్థితి ఏంటంటే అగమ్యమైనటువంటి పరిస్థితి. వేలాది ఎకరాలను కోల్పోయాం, నిరాశ్రయం అయిపోయాం, వ్యాపారాలు లేవు, కూలీ లేదు, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి భూమి లేదు. ఎందుచేతంటే పోలవరం ప్రాజెక్టు అనేది మాకు సమీప గ్రామంలో మేము ఉండబట్టి ఆదిలోనే మేము ఎన్నో త్యాగాలను చేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు ఒక వరం అయితే పోలవరం ప్రజలకి ఒక శాపంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2022లో పోలవరం వచ్చిన సందర్భంలో వారు మీ త్యాగాలను గుర్తించాం. మీ యొక్క పోలవరం పోలవరం జిల్లా కేంద్రం యొక్క అవసరం గుర్తించాం. మేము ఖచ్చితంగా గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే, అధికారులకు వచ్చిన వెంటనే జిల్లా కేంద్రంగా చేసి పోలవరం అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తామని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కోయిలగూడ మీటింగ్ లో కూడా పత్రికాముఖంగా, మీడియా ముఖంగా చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని మేమందరినీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ వింత ప్రసాద్ రెడ్డి, వైస్ ఎంపీపీ బాదిన వెంకటేశ్వరమ్మ, ఎంపీటీసీలు మరియు పలువురు నేతలు భారీ స్థాయిలో స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శాప్ మాజీ డైరెక్టర్ కప్పల వరలక్ష్మి, మండల మహిళా కమిటీ మెంబర్ కొవ్వూరి జానకిరెడ్డి మరియు మరికొంతమంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ పార్టీలో చేరారు. ఎందుకంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగితే, సామాన్యులకు విఘాతం కలిగితే, నష్టం కలిగితే, ఎవరినైనా ప్రజలు ఇబ్బంది పెడితే మద్దిపాటి వెంకటరాజు ఊరుకోడు. నన్ను నేను శిక్షించుకుంటా కూడా సిద్ధపడతాను. దయచేసి పెద్ద మనసు అర్థం చేసుకుని మీరు అందరూ కూడా కలిసి ఒక మంచి సమాజం నిర్మాణం చేద్దాం. రండి, మీరు డిగ్రీలు చేశారా, డిగ్రీ సంబంధించిన ఉద్యోగాలు ఎలా సంపాదించాలనేది ఒక ప్రక్రియ చేసి, అవసరమైతే ట్రైనింగ్ తీసుకుని ఇక్కడే ఉన్నారు రాజా గారు నాకు ఒకసారి మాట ఇచ్చారు. ఎమ్మెల్యే గారు, మీరు కనుక యువత యువకుల కోసం
ఏదైనా ట్రైనింగ్ సెంటర్ కట్టి వాళ్ళకి నిత్యం శిక్షణ ఇస్తానంటే 25 లక్షల రూపాయలు నేను డొనేట్ చేస్తానని రాజా గారు గతంలోనే నాకు చెప్పారు. వారి సాయం తీసుకుంటాం, మిగతా వాళ్ళ యొక్క సాయం తీసుకుంటాం. ఈ గోపాలపురం నియోజకవర్గంలో యువకుల కోసం, చదువుకున్న వాళ్ళ కోసం మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం శిక్షణ తరగతులు పెడదాం, ట్రైనింగ్స్ ఇద్దాం, అలాగే నైపుణ్య శిక్షణ ఇద్దాం. ఖచ్చితంగా 2026 నా టార్గెట్ 1000 మంది యువకులకు ఉద్యోగ కల్పన చేయాలని. అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులారా, యువకుల్ని చెడగొట్టి వాళ్ళ భవిష్యత్తు అంధకారం చేసి వాళ్ళ ఉసురు తీసుకోవద్దు. వాళ్ళ తల్లుల యొక్క కడుపు కోత మిమ్మల్ని వెంటాడుతుంది, ఆ పాపం మీకు చుట్టుకుంటుంది. మళ్ళీ మైకుల మీదకి వచ్చి పెద్ద ప్రగల్భాలు పలకండి. ఎందుకంటే నేను వినే రకం కాదు. నేను గనక సమాజానికి కనుక మీరు ఇంకా చెడు చేస్తారంటే ఇంకా దూకుడికి వెళ్తాను, ఇంకా బలంగా వస్తాను. దయచేసి అర్థం చేసుకోమని, సమాజాన్ని పాడు చేయొద్దని మరొకసారి హెచ్చరిస్తూ, ఈ వేదిక సాక్షిగా ఎంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న వైసీపీ పార్టీలో ఎప్పటి వరకు ఉండి ఇప్పుడే తెలుగుదేశం పార్టీలో చేరిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందే మాట ఇచ్చాను ఎన్నికలకు ముందు, ఖచ్చితంగా నేను గెలిస్తే 2024 ముందు 2024 తర్వాత అనే విధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చాను. కట్టుబడి ఉన్నాను, పరిగెడుతున్నాను, నిర్ధారాలు పరిగెడుతున్నాను. ఈ నియోజకవర్గంలో అవినీతికి తావులేదు, అక్రమాలకు తావులేదు, కక్ష సాధింపులు, వేధింపులు ఇక్కడ ఉండవు. ఒక ప్రశాంతమైన నియోజకవర్గంగా తయారు చేద్దాం. త్వరలోనే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పరిశ్రమలు తీసుకురావాలని ఒక తపన. పరిశ్రమలు తీసుకొద్దాం, ఉద్యోగ కల్పన చేద్దాం, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబాన్ని ఆదుకుందాం. మరొకసారి ఇంతకు ముందు గతంలో చెప్పాను, టీబీ రహిత జిల్లా లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో అల్ట్రా పోర్టబుల్ ఎక్స్రే మిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, అనుమానిత టీబీ కేసుల స్క్రీనింగ్ చేసేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ టీబీ డివిజన్ నుంచి జిల్లాకు అల్ట్రా పోర్టబుల్ ఎక్స్రే మిషన్ మంజూరు చేశారని తెలిపారు. ఈ ఎక్స్రే మిషన్ ప్రధాన ఉద్దేశం జిల్లాలో గ్రామ స్థాయిలోనే అనుమానిత టీబీ గ్రహస్థులకు ఎక్స్రే పరీక్షలు నిర్వహించడం ద్వారా టీబీ వ్యాధిని తొందరగా గుర్తించి చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులు, షుగర్ వ్యాధిగ్రస్తులు, మద్యం మరియు పొగ తాగేవారు, గత 5 సంవత్సరాల్లో టీబీ బారిన పడి నయమైన వారు, ప్రస్తుతం టీబీ చికిత్స పొందుతున్న రోగుల కుటుంబ సభ్యులు, ఎత్తుకు సరిపడా బరువు లేని వారు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిని లక్ష్యంగా పెట్టుకుని ఈ స్క్రీనింగ్ చేయనున్నట్లు తెలిపారు. కాబట్టి అక్కడ మ్యాక్సిమం స్క్రీనింగ్ చేసేసి ట్రీట్మెంట్ కూడా ఇనిషియేట్ చేసి మిగతా మండలం కూడా ప్రొవైడ్ చేస్తాం. అయితే ఎక్కువగా పాజిటివ్ వచ్చే ఏరియాస్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. డయాగ్నోసిస్ అనేది సుపరిపాలన పేరుతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, సమాజానికి మరియు ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకురావడం, సంక్షిప్తంగా సుపరిపాలన అందించడంలో భాగస్వాములైన వారికి ఉత్తమ కార్యకర్తలుగా గుర్తించి క్లస్టర్, యూనిట్ బూత్ ఇన్ఛార్జీలకు నియామక పత్రాలు అందించి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల అవసరాలు తీరుస్తూ పారదర్శకంగా, జవాబుదారీతనంతో సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మానవ హక్కులను గౌరవిస్తూ పాలన సాగించడంలో ప్రధాన పాత్ర పోషించిన వారికి అన్నమయ్య జిల్లా కలికిరి ఎమ్మెల్యే కార్యాలయంలో నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అవినీతి తగ్గించడం, సక్రమంగా ఉపయోగించడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన సుపరిపాలన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ స్థాయికి క్వాంటం వ్యాలీ, మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు. (2026) ప్రారంభంలోని PSLV C-62 ప్రయోగం, ఇస్రో ప్రకటన. త్వరలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి.
ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.